లోకంలో ఒక ఆదర్శవంతమైన కుటుంబాన్ని చూపించగలరా? రే పిరికిదాసు, పిలకదాసు, పింజారిదాసు, అసలు బైబిల్ చదివావరా బోకు? ఆదాము హవ్వలు ఆశీర్వాదంలో శాపంలో కలిసే ఉన్నారు. ఇంకా జకర్యా కుటుంబం, అకులా కుటుంబం, పేతురు కుటుంబం, యూనికే కుటుంబం, ఇలా చాలా ఉన్నాయిరా బొకడా. మేం చూపిస్తాం. రాముడు రాఘవుడు రవికులుడితడు. ఎలా ఉండాలంటే రాముడు లక్ష్మణులాగా అన్నదమ్ముల ఆదర్శమైన ఆలు మగల అన్యోన్యమైన. రే జాకో, రాముని కుటుంబం ఆదర్శమైనదా? దశరథుడు 353 మందిని పెళ్లి చేసుకుని సవతి పోరులు పెట్టాడు. కైకేయి మీద కౌసల్యకు ఒళ్ళుమంట, దశరథుడికి కైకేయి మీద పక్షపాతం. దశరథుడికి ఉన్న 4 కొడుకుల్లో లక్ష్మణుడు దశరథుడిని చంపుతానన్నాడు, భరతుణ్ణి చంపుతానన్నాడు. రాముడు భరతుణ్ణి మోసం చేశాడు, అనుమానించాడు. దశరథుణ్ణి సూటిపోటి మాటలతో హింసించి కౌసల్య చంపేసింది. లక్ష్మణుడు ఎప్పుడూ భార్యని పట్టించుకోనే లేదు. రాముడికైతే సీత మీద అనుమానం. ప్రజల దగ్గర పేరు కోసం పెళ్లాన్ని అడవులపాలు చేశాడు. 12 సంవత్సరాల తర్వాత రాముడు నిన్ను ఏలుకుంటానని ముందుకొస్తే నువ్వు నాకు అవసరం లేదంటూ సీత వెళ్ళిపోయింది. లవకుశులకు ఎదిగే వరకు తండ్రి ఎవరో తెలియదు. తండ్రి ఎవరో తెలిసేసరికి తల్లి వదిలేసి వెళ్ళిపోయింది. భరతుడికి యువరాజు పదవి ఇవ్వకూడదని రాముడు ప్లాన్ చేశాడు. నమ్మి కూడా తిరిగి ఊడిగించేసిన లక్ష్మణుడు ఆత్మహత్య చేసుకొని చచ్చేలా రాముడు చేశాడు. ఫ్యామిలీ మొత్తం తాగుబోతులే. పిల్లల పెళ్లిళ్ళకి తల్లులుండరు, తండ్రి చావుకి కొడుకులుండరు. ఇదారా ఆదర్శ కుటుంబం పోరంబోకు.